అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆల్ముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున, అందాల తార సిమ్రాన్ నటించినటువంటి చిత్రం నువ్వు వస్తావని చిత్రం గురించి మన టాపిక్. ఇందులో పాట రైలు బండి నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే అనే పాట గురించి సంగీత సాహిత్య విషయాల్ని విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికరమైనటువంటి అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి. పాటను రాసిన వారు సెన్సేషనల్ లిరిక్ రైటర్ చంద్రబోస్. అద్భుతమైనటువంటి సినిమాలో నాగార్జున గారు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో నువ్వు వస్తావని ఆ టైటిల్ వాల్యూ చాలా ఎక్కువగా ఉందని చెప్పి అప్పుడు అందరూ అనుకునేవారు. అయితే ఈ పాట రాసిన వారు చంద్రబోస్ గారు. ఇందులో చంద్రబోస్ గారు ఎన్నో జీవిత సత్యాలను చెప్పారు. సాహిత్యంలో పారిజాత పరిమళాలని వెదజల్లారు. స్క్రీన్ మీద కనిపించిన వారు ప్రధానంగా అంటే ఆ రోజుల్లో ఈ సాహిత్యం చాలా అద్భుతంగా ఉంది. రాను రాను కొంచెం మారిన ఆయన ఎవర్ గ్రీన్ రైటర్గానే చంద్రబోస్ గారు ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. చాలా తీరికలుగా ఉంది ఇది పాట. అయితే స్క్రీన్ మీద కనిపించిన వారు ప్రధానంగా అక్కినేని నాగార్జున, కొంతమంది కళాకారులు కనిపించారు. నాగార్జున ఈ పాటలో స్టెప్పులు ఎరగదీశారు. మంచి ఫాస్ట్ బీట్లో కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు ఎస్ఏ రాజ్కుమార్. పాట పాడినవారు శంకర్ మహాదేవన్. చాలా అద్భుతంగా పాడారు. ఈ రొమాంటిక్ సాంగ్ను ఆయన ఫుల్ జోష్లో పాడుతూ ఎంజాయ్ చేశారు. సినిమా అంటే ఈ సినిమాలో ఈ పాట చాలా మంచి సూపర్ హిట్ అయిందనమాట. అప్పుడు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ చేసి పారేసింది. చాలా 27,50,00,000 రికార్డు సృష్టించిందనమాట. అంత అద్భుతంగా ఈ సినిమా కలెక్షన్ సాధించింది. ఇక సంగీతం విషయానికి వస్తే ఎస్ఏ రాజ్కుమార్ ఈ పాటకు అద్భుతమైన బాణీలు కట్టారు. ఫాస్ట్ బీట్లో ఈ పాట కంపోజ్ చేశారు. సంగీతం ప్రవాహంలో పరిగెత్తింది. అద్భుతమైనటువంటి కెమెరా విన్యాసాలు వాటికి తోడైనాయి. పాట చాలా బాగుంది. పాటను నెమ్మదిగా రాగాన్ని ప్రారంభించి తర్వాత ఫాస్ట్ బీట్లో వేగాన్ని పుంజుకునేలా కంపోజ్ చేశారు ఆయన. ఈ పాటకు రాజ్కుమార్ గారు ఎన్నుకున్న రాగం సింధు భైరవి రాగాన్ని ఆయన ఎన్నుకున్నారు. ఈ రాగంలో ఈ పాటను అద్భుతంగా కంపోజ్ చేశారు. సినిమా ఆ రోజుల్లో చాలా అద్భుతమైన సినిమాగా ఇది అందరూ మెచ్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీ యొక్క ప్రోత్సాహం ఉంటే ఇలాంటి వీడియోలు నేను ఎక్కువ చేయగలను. సంగీత విశ్లేషణ, సాహిత్యం కూడా చేయగలను. అందుచేత దయించి ఇది నాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే.